శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఈరోజు వచ్చేసి మన ముందు రాజకీయ విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇది ఇప్పుడు కవితక్క ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఏమన్నారంటే, నేను ఇప్పుడు కాకుండా సరే ఇంకో 10 సంవత్సరాలకు 15 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు నేను పక్కా సీఎం అవుతా అని చెప్పేసి. అంటే తను వేరే పార్టీ పెట్టి ఏమైనా సీఎం అవుతుందా, లేకపోతే ఇదే పార్టీ సీఎం అవుతుందా, ఎట్లా? ఆ లెక్క దాంట్లోంచి మళ్ళీ వెంట్రుకు పీసులు ఎతికి మాట్లాడుకుని అమ్మాయి ఒక నాయకురాలుగా, ఒక రాజకీయ నాయకురాలుగా కాన్ఫిడెన్స్, నేను ముఖ్యమంత్రి అవుతాను అవుతాను. ఇది ఎట్లా అవుద్ది, ఏ రకంగా అవుద్దో ఆ రోజు కాలం, భవిష్యత్తు జాతకం కాదు కదా, భవిష్యత్తు. తన నమ్మకం, విశ్వాసం, తను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాను అనే ఒక విశ్వాసం. అది తెలంగాణ రాష్ట్ర జాతకంలో కూడా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఒక మహిళా ముఖ్యమంత్రి అయ్యే జాతకం ఉంది తెలంగాణలో. తమిళనాడులో అయ్యారు, శ్రీలంకలో అయ్యారు, ఇంకో చోట అయ్యారు, ఢిల్లీలో అయ్యారు, కానీ తమిళనాడులో అయ్యారు. సో ఇక్కడ ఒక మహిళా నాయకురాలు ముఖ్యమంత్రి అయ్యేది తెలంగాణ జాతకంలో ఉంది. అది కేరళ జ్యోతిష్కుడు ఒక ఆయన చెప్పాడు 4 రోజుల క్రితం. ఈ తెలంగాణలో ఏమో ఆ ముఖ్యమంత్రి ఏమీ అవ్వచ్చు, ఏముంది తప్పి ఆశ్చర్యమే ఉంది. తనేమి సడన్గా రాలేదు కదా, రూట్ లెవెల్ నుంచి వస్తుంది కదా. రేపు ప్రజల ముందు నిలబడవచ్చు, రావచ్చు, ప్రజలు అంగీకరించవచ్చు. ఎలా వస్తుంది తన ఈ పార్టీ? ఇప్పుడు తనకు ఎటువంటి సపోర్ట్ అనేది లేదు కదా సార్, వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా సపోర్ట్ అనేది, వాళ్ళ బ్రదర్ దగ్గర నుంచి సపోర్ట్, ప్రజల సపోర్ట్ కావాలి. మిగతా సపోర్ట్, ప్రజల సపోర్ట్ ఉందా లేదా? మిగతా ఎవరు సపోర్ట్ ఉంటే ఎంత, లేకపోతే ఎంత. ప్రజల సపోర్ట్ ఉంటే అన్ని సపోర్ట్లు వస్తాయి. ప్రజలు ఈ మాటను అంగీకరిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా అని ఆలోచన. ప్రజలు ఏమీ వ్యతిరేకించట్లా ఆవిడ మాటని. ఎవరేమి నువ్వేంటి అని అనలేదుగా, ఎక్కడ అన్నారు అంటలా, వ్యతిరేకించరా. సో ఆ అమ్మాయి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. కాలక్రమంలో తెలుస్తుంది ఆ అమ్మాయి చేయబోయే పనులు, ఈ రాబోయే కాలంలో ఆ అమ్మాయి చర్యలు, ఆ అమ్మాయి ప్రజల తరఫున పోరాటాలు, వాటిలో నాయకత్వం వస్తుంది. ప్రజలు ఇచ్చే నాయకత్వం అని తప్పితే ఎవరో వీళ్ళు కాంగ్రెస్ కాదు కదా. కాంగ్రెస్ లాగా ఏదో ఢిల్లీ నుంచి కూర్చోబెడితే కాదు, బీజేపీ లాగా ఢిల్లీ నుంచి కూర్చోబెడితే కాదు నాయకులు. ఇవన్నీ రీజనల్ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు కూడా ప్రజల నుంచి వచ్చే నాయకులు. ఈ ప్రజల నుంచి వచ్చే నాయకులు రేపు రాబోయే కాలంలో అమ్మాయి చేయబోయే చర్యలు, కార్యక్రమాలు ఎట్లాంటి పరిస్థితి వస్తాయో, ప్రజలు ఎలా అమ్మాయిని ఎత్తిన పెట్టుకుంటారు, దాన్ని బట్టి నాయకులు ఏమంటున్నారంటే సార్, ఏపీలో వచ్చేసి షర్మిల గారు ఎలా షర్మిలకి కవితకి పోల్చకండి. షర్మిల ఈజ్ ఫెయిల్యూర్ అన్నసి. ఇక్కడికి వచ్చింది, తెలంగాణలో వచ్చింది, నేను ఆడబిడ్డను కదా, ఈడబిడ్డను పిచ్చి కూతలు కూసింది, డామ్డు మంది, ఇక్కడ చీపమ్మన్నారు. అక్కడికి వెళ్ళి తన బతుకు తెరుగు కోసం అన్న ఇంటి విషయాన్ని, ఇంటి మ్యాటర్ను రోడ్డు మీద పెట్టి కంపు చేసింది. ఆ అమ్మాయి పొలిటీషియనే కాదు, అదే అవకాశం, అదే చిల్లర రాజకీయ నాయకులు. అమ్మాయి జైల్లో ఉంటే నన్ను ప్రెసిడెంట్ చేయడం పార్టీకి, నేను పార్టీలో మొత్తం వాళ్ళ పార్టీలో ఇలా చిల్లర వేషాలు. అమ్మాయి అసలు అమ్మాయిని రెగ్యులర్ పొలిటీషియన్. అమ్మాయి పొలిటీషియన్గా కాలం గడుపుతుంది, ప్రజలు గడుపుతుంది. అమ్మాయికి ఏమై పోలిక ఆడపిల్ల కనుక పోల్చడం కాదు. షీఈ్ అన్ఫిట్ టు బి ఏ పొలిటీషియన్. షీఈ్ షర్మిల అనేది రాజశేఖర రెడ్డి గారు కడుపులో చెడబుట్టిన కూతురు. రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ, ఆ మహానాయకుడు ఎక్కడ, ఆయన కుటుంబాన్ని ఎంత గౌరవంగా నిలబెట్టుకున్నాడు. ఈ అమ్మాయి దరిద్ర కుటుంబాన్ని మొత్తం బజార్ను పెట్టింది. నీ పర్సనల్గా నీకు అన్నతోటి ఉంటే కుటుంబంలో తెలుసుకోవాలి, కోర్టులో తెలుసుకోవాలి. పబ్లిక్లో తీసుకెళ్ళి మిగతా ఛానల్స్కి ఇచ్చి అసహ్యస చేసి పైన ఉన్న మహానుభావుడు రాజశేఖర రెడ్డి పరువు మొత్తం, కుటుంబం మొత్తం బజార్ను పెట్టి. ఈ అమ్మాయి షీఈ్ నాట్ ఏ పొలిటీషియన్, సెల్ఫిష్ ఉమెన్. అది ఆ అమ్మాయికి ఈ అమ్మాయికి సంబంధం ఎట్లా? సో ఇప్పుడు మీరు ఓవరాల్గా ఏంటంటే, ఏదో విధంగా మాత్రం ఆమె కొత్త పార్టీ పెట్టలేదంటే ఇదే పార్టీలో ఉండైనా సరే ప్రజల మన్ననలు పొంది అయ్యే అవకాశం ఉంది. ప్రజల మన్ననలు రాబోయే కాలం చెప్పాలి, మనది కాదు కదా. ప్రజల అమ్మాయి రాబోయే కాలంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ప్రజా పోరాటాల్లో ఎట్లా ఉంటుంది, ప్రజలను ఎట్లా తనతో మమేకం చేసుకుంటుంది అని కాలం చెప్పుద్ది.